డాడీ ఎక్కడ ఉంటే అక్కడ రావాలి. దిగు దిగు. రియో దా. ఏయ్ షో. దా 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 వద్దులే దా. పాపం వస్తే మాత్రం పిచ్చెక్కిస్తాడు. సరే దా దా కూర్చో. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. అలాగే అలా ఉంటుంది కదా, బోరు పడుతుంది కాబట్టి సార్ అలా తీసుకొచ్చాం. ఒక వంద వేస్తుంది, లేదంటే ఏ పని చేయక బ్యాటింగ్ ఇట్లా పిచ్చి చేస్తాం. దిగురా దిగు. ఎవరు అడ్డు వచ్చినా సరే వదలను. అది 100 కుక్కలైనా సరే పారిపోవాల్సింది. మన రియో గడి దెబ్బ మామూలుగా ఉండదు. ఏమ్మా రియో, రెస్ట్ తీసుకుంటావు కాసేపు. రియో రే రా, కమ్ హియర్ కమ్ హియర్, సిట్, షేక్ హ్యాండ్, గుడ్ బాయ్, షేక్ హ్యాండ్, గుడ్ బాయ్, డౌన్, సిట్, డౌన్ డౌన్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్ నాన్న సూపర్. catch 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 catch, come come come. దెబ్బకి గ్రౌండ్లో ఒకటి కనిపించలేదు మనోడు వచ్చిన తర్వాత. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. దిగానే ఉందా ఇది? నాగావళి లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది చూద్దాం. మంచి దారి దరిద్రంగా ఉన్నట్టుందంటే. ఇక్కడ ఎక్స్కవేషన్ జరుగుతుంది. శాండ్ మాఫియానా? అసలు ఈ ఆవులని ఎలాగెళ్ళి నీకు ఎందుకు?
దా రియో. దీన్ని హెచ్ గ్రౌండ్ అంటారు, అంటే హెలిప్యాడ్ ఉంది కాబట్టి. వాటిలో ఎంజాయ్ చేశారు అనమాట. ఇప్పుడు కడుతున్నారు విల్లాస్, అపార్ట్మెంట్స్, రివర్ ఫ్రంట్, లేక్ వ్యూ అని. వీళ్ళు అప్పట్లోనే కట్టుకున్నారు హ్యాపీగా. పక్కన వెనకాల నాగావళి, ముందేమో మంచి గ్రౌండ్ ఎంజాయ్ చేయడానికి. నాగావళి రివర్లోకి వెళ్ళాలనిపిస్తుంది కానీ ఎలా తెలియట్లేదు, ప్రాపర్ వే లేదు దానికి. నడుదా పడతావరా? ఆ కిందకి వెళ్ళడానికి దారి ఉందండి? కిందకి వెళ్ళడానికి లేదా? ఎటు నుంచి వెళ్తున్నారు మరి అందులోకి? షెడ్ ఉంది అటుపక్క నుంచా? అరే ఎలా వెళ్ళేవారు కిందకి? ఇదా ఉంటుందా మనకేంటి భయ. ఎక్స్ప్లోర్ చేయి బాబాయ్. ఏంటిది షార్ప్. ఓకే ఫైనల్గా సక్కల్లోకి వచ్చామరు. రియో ఇప్పుడు కానీ డ్యామ్ గేట్లు ఎత్తాలి, వరదల్లో కొట్టుకుపోతాం. దరిద్ర ఇటు నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదే. రావట్లేదు, ఇలా వెళ్దాం. సూపర్ ఉంది వ్యూ, గాలి ఘోరంగా ఉంది, మట్లో నడవడం కష్టంగా ఉంది. కానీ ఈ శాండ్ మాఫియా గాళ్ళు అంతంత క్రేన్లు పెట్టి గోతులు తవ్వేస్తారు. పాపం చాలామంది కొట్టిపోయారు అంటారు. ఎందుకంటే చాలా అనీవెన్గా ఉంది, అక్కడ ఎక్కువగా ఉంది, అక్కడ తక్కువ. రియో గార్డ్ వాళ్ళు ఇలాంటి ఏదో పనులు చేస్తున్నాను కదరా. ఇప్పుడు ఈ శాండ్ అంతా వైట్ కలర్లో ఉంది కదా, అంతా వెరీ డ్రై, నడుస్తుంటే బీచ్లో నడిచినట్టుంది. కొద్దిగా హార్డ్ అవుతుంది అనమాట. ఇక్కడ కొంచెం హార్డ్గా ఉంది. ఇదిగో ఇక్కడంతా వాటర్ లెవెల్ ఉంది. సో అది కొంచెం ఇంకా చాలా హార్డ్గా ఉంది. శాండ్, వైట్ శాండ్ ఎక్కుదాం.
ఇది బాగుంది, ఈ శాండ్ బాగుంది. ఇక్కడ కూడా జనాలు తిరుగుతున్నారు, ఎక్కడా వదలలే. కానీ డ్యామ్ గేట్స్ ఒక్కసారి వదిలేరంటే పైనుంచి వాటర్ ఫ్లో పెరిగిందంటే మనం యాక్చువల్గా చెప్పాలంటే మనం సెంటర్లో ఉన్నాం, మిడిల్ ఆఫ్ నోవేర్ లాగా రివర్కి సెంటర్లో ఉన్నాం. ఇదిగో బ్రిడ్జ్కి మధ్యలో ఉన్నాం, అది పొన్నాడు బ్రిడ్జ్. ఇందాక మనం అక్కడి నుంచి చూసాం, దానికి సెంటర్లో ఉన్నాం, అటు సైడ్ సెంటర్లో ఉన్నాం. సడన్గా వాటర్ వచ్చిందంటే ఇటెల్లా దొరికిపోతాం. బాగుంది, ఈ ప్లేస్ బాగుంది. పడిపోతాను రా. అది అట్లుంటుంది. నీకు అంతా పడుతుందా? చాలా ఈరోజు ఎక్సర్సైజ్ దప్పండి, కూర్చో. గుడ్ బాయ్. ఇదేమైనా కానీ ఐ ఎంజాయ్డ్ లాట్ రా. సేమ్ ఇయర్ సార్. ఈ చిట్ చిట్ ఆనందాలే కదరా జీవితం అంటే. ట్రూ సార్.